ఒకప్పుడు ఒక అద్భుతమైన చర్చ. రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయించినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్. మాజీ ఐఏఎస్ అధికారి. తన ఐఏఎస్ పదవిని వదులుకుని ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి లోక్సత్తా అని రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగుల్ని, అట్లాగే విద్యావంతుల్ని, యువతరాన్ని కలుపుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిలదీస్తూ, ఆ తప్పు ఎలా పరిష్కరించుకోవాలో సూచిస్తూ, ప్రతిపక్షం వైపుకి అలాగని మొగ్గ చూపకుండా లేదా ఉద్యమాలు కాకుండా బాధ్యతాయుతమైనటువంటి ఓ రకంగా హెడ్ మాస్టర్ పాత్ర పోషించారు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆయన చేతన మనం అదే లోక్సత్తాని పార్టీగా పెడితే రాజకీయం మార్చేయచ్చంటూ ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అదే వాలంటీర్లలో ఉన్నటువంటి ఒక వర్గం అదే సందర్భంలో సరే ఆయన మీద ఒక నెగిటివ్ కుల ముద్ర, పార్టీ ముద్ర ఇవన్నీ కూడా పడింది. బికాజ్ ఆ టైంలో తెలుగుదేశానికి కొంత ఫేవరబుల్గా ఉన్నారు. కానీ ఆయనకి చివరికి ఏం ఉపయోగపడింది ఏంటంటే ఒక్కసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మాత్రం కూకట్పల్లిలో సీటు తప్పించి ఆయనకు ఉపయోగపడింది ఏం లేదు. బట్ లోక్సత్తా రాజకీయ పార్టీగా మారాక అంతకుముందున్న విలువ పోయింది. రాజకీయ పార్టీగా మారాక ఆ విధమైనటువంటి ఏది ప్రజలు ఆదరించలేదు, ఆ స్థాయిలో పార్టీని ఆదరించలేదు. బట్ గెలుపు ఓటములకు సంబంధించినటువంటి దాంట్లో ఓటమి యొక్క సంఖ్యను తగ్గించడంలో, గెలుపు సంఖ్యను తగ్గించడంలో మాత్రం పాత్ర పోషించింది. దాంతో ఇరు పార్టీలకు అప్పుడున్నట్టు కాంగ్రెస్, తెలుగుదేశానికి కంటకంగా మారినటువంటి సిచ్యుయేషన్. ఈలోపు రాష్ట్ర విభజన ఉద్యమాల టైంలో ఎలాంటి స్టాండ్లు తీసుకోవాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో రకరకాలైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశారు జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు ఆయన పార్టీ మూతబడింది. వాస్తవంగా చాలా రోజులైపోయింది పార్టీ పోటీ చేయడం అనేసి. ఇప్పుడు మూత వేసింది ఎన్నికల సంఘం. గత 2 నెలల్లో మొత్తం 808 పార్టీల గుర్తింపును రద్దు చేసినటువంటి ఎన్నికల సంఘం తాజాగా 474 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఏదైతే జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ మీదన ఇప్పుడు వేటు వేసింది. తెలంగాణలో ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ నిర్ణయంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని, నిబంధనలను పాటించని, గుర్తింపు లేని రాజకీయ పార్టీల మీద ఈసీ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ 474 పార్టీలు తెస్తే ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన 17 పార్టీలు ఉన్నాయి. తెలంగాణకు చెందిన 8 పార్టీల గుర్తింపుల్ని రద్దు చేసింది. ఎందుకయ్యా అంటే గత 6 ఏళ్లలో వీళ్ళు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. పార్టీ కార్యాలయ చిరునామా, ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా సమర్పించలేదు. ఈ కారణంగా ఈసీ ఈ కఠిన చర్యలకు దిగింది. తెలంగాణలో రద్దయిన పార్టీల జాబితాలో లోక్సత్తాతో పాటు ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ లాంటివి ఉన్నాయి. వాస్తవంగా 2006లో ఈ లోక్సత్తా పార్టీని స్థాపించింది. 2009లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి గెలవటం, 2014 తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రస్తుతం కేవలం చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటికి కూడా ఆ నిజాయితీ మాత్రం ఎవరికి తాకట్టు పెట్టలేదు. ఎన్నికల సంఘం అయితే గత ఆగస్టు నెలలో 334 పార్టీలకు ఇదే విధంగా జాబితా నుంచి తొలగించింది. కేవలం 2 నెలల వ్యవధిలో 808 పార్టీలు తీసేసింది. త్వరలో ఇంకొక 359 పార్టీలు కూడా తొలగించబోతోంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 8, తెలంగాణకు సంబంధించినటువంటి 10 పార్టీలు అందులో కూడా ఉండబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి రద్దయినటువంటి పార్టీలు ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజనమండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి రద్దయింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఈసీ రద్దు చేసిన పార్టీలు వచ్చేటికి భారతీయ చైతన్య పార్టీ, జయ సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజాస్పందన పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్ర పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగు రాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీలు రద్దయిన వాటిట్లో ఉన్నాయి.